Good morning to all. Myself, Srinivas Ramsetti, lecturer in economics, MVS Government Degree College, Autonomous, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ట్రేడ్ సైకిల్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రేడ్ సైకిల్స్ అంటున్నాము, వీటిని మనం బిజినెస్ సైకిల్స్ అని కూడా పేర్కొంటాం. వీటిని మనము వ్యాపార చక్రాలుగా మనము చెప్తాం. వ్యాపార చక్రము అంటాము, లేకుంటే ట్రేడ్ సైకిల్, బిజినెస్ సైకిల్స్ అనిగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఏంటి యొక్క వ్యాపార చక్రము అంటే ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, ఈ వ్యాపార చక్రాలు అనేవి మరి ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా సంభవిస్తాయి, మరి ఈ వ్యాపార చక్రాలు సంభవించినప్పుడు ఆర్థిక వ్యవస్థ యొక్క తీరుతెన్నులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ముందుగా ఈ ట్రేడ్ సైకిల్స్ కాన్సెప్ట్ కనుక మనం చూసినట్లయితే, ముందు అసలు వ్యాపార చక్రం కంటే ముందుగా ఆర్థిక వ్యవస్థలు చూసినట్లయితే మనము ట్రేడ్ సైకిల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ ఆర్ క్యాపిటల్ ఎకానమీస్. దీస్ రిఫర్ టు ఫినామినన్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ది ఎకానమీ. Many free market economies have registered rapid economic growth during the last 2 centuries. But economic growth, free market economies has not followed steady and smooth upward trend. ఇక్కడ జస్ట్ మనము ఏమనుకుంటున్నాము ఇక్కడ అంటే, జనరల్గా ఈ వ్యాపార చక్రాలు అనేవి ఎక్కువగా ఫ్రీ మార్కెట్ అంటే ఫ్రీ క్యాపిటల్ ఉన్నటువంటి ఫ్రీ మార్కెట్ క్యాపిటల్ ఎకానమీస్లో ఈ యొక్క వ్యాపార చక్రాలు అనేవి చాలా అరుదుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ మార్కెట్ మీన్స్ స్వేచ్ఛాయుత మార్కెట్, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కానటువంటి మార్కెట్ ఏదో, ప్రభుత్వ జోక్యం లేనటువంటి స్వేచ్ఛాయుత మార్కెట్ ఏది ఉందో ఆ మార్కెట్లో, అంటే ముఖ్యంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలుగా మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యంగా సర్వసాధారణంగా ఈ వ్యాపార చక్రాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఎందుకు అంటే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా గరిష్ట లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో, లాభోద్దేశంతో, ఎక్కువ లాభాలు రావడం ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే, ఉత్పత్తిని పెంచుకుంటూ పోవటము, ర్యాపిడ్ గ్రోత్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనేది రావటము. మనం గడిచినటువంటి 2 దశాబ్దాల కాలాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఎక్కువగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా ఎక్కువ ఆర్థికాభివృద్ధిని సాధించాయి. దానికి కారణం ఏంటంటే, మరి ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి గొప్ప మార్పులు, అలాగే మనకి ఈ యొక్క మార్పుల్లో భాగంగానే మరి పెట్టుబడిదారులందరూ కూడా గరిష్ట లాభాల కోసము ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు చేయటము, దాని మూలంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు అనేవి ఫ్లక్చువేషన్స్కి, అప్ అండ్ డౌన్స్కి గురి కావడాన్ని మనం ఏమంటాము అంటే వ్యాపార చక్రంగా చెప్పుకుంటాం. The period of high income, output and employment has been called the period of expansion. Upswing or prosperity, and the period of low income, output and employment has been described as contraction, recession, downswing or depression. The economic history have been described a free market capital countries has shown that the period of economic prosperity or economic expansion alternatives with the period of construction of recession. These alternating period of expansion and construction in economic activity has been called trade cycle. They are also known as business cycles. ఇక్కడ మనకి చెప్పుకున్నట్లుగా స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యంగా మనకి ఆర్థిక కార్యకలాపాల స్థాయి యొక్క కాలక్రమాహంలో అనేక అప్ అండ్ డౌన్స్, హెచ్చు తగ్గులకి లోనవుతూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. ఇలా ఏర్పడే హెచ్చు తగ్గుల్ని మనం ఏమంటాము అంటే వ్యాపార చక్రంగా అంటాం. ఇవి మరి ఒకదాని వెంట చక్రం మాదిరిగా, అంటే ఒక సైకిల్ మాదిరిగా భ్రమణం చెందేటువంటి ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో ఒకసారి ఎక్స్పాన్షన్, ప్రాస్పరిటీ అంటే వృద్ధి, అలాగే ఒకసారి డిప్రెషన్ అంటే క్షయాలు, వృద్ధి మరియు క్షయాలు, మరియు ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయిలో ఒకేసారి సంభవించేటువంటి హెచ్చుతగ్గులను
మనం వ్యాపార చక్రాలుగా పేర్కొంటాం. మరి మనం చెప్పుకున్నట్లుగా ఇటువంటి వ్యాపార చక్రాలు అనేవి ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయంటే ఇక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది మనకి సింపుల్గా అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి హెచ్చు తగ్గుల్నే మన అప్ అండ్ డౌన్స్ని మనం ఏమంటున్నాము అంటే వ్యాపార చక్రము అంటున్నాము. ఈ వ్యాపార చక్రానికి సంబంధించి మరి మనకి కొద్ది మంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలను మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ యొక్క డెఫినేషన్స్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే దానిలో ప్రధానంగా అకార్డింగ్ టు జేఎం కీన్స్ మనం చూసినట్లయితే ఏ ట్రేడ్ సైకిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ గుడ్ ట్రేడ్ characterizing by rising prices and low unemployment percentages, with periods of bad trade characterized by falling prices and high unemployment percentages. ఓకే, అంటే జేఎం కీన్స్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అంటే వ్యాపార చక్రానికి సంబంధించి ఒక సమయంలో ఆర్థిక వ్యవస్థలో ఒక సమయంలో పెరుగుతున్నటువంటి ధరలు, అలాగే తక్కువ నిరుద్యోగిత శాతము, అంటే ఆశాజనకమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలో ఆశాజనకమైన పరిస్థితులు అంటే మంచి గుడ్ ట్రేడ్, మంచి వ్యాపార వర్తక పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. అలాగే మరొక సమయంలో బ్యాడ్ ట్రేడ్ అంటే చెడు వ్యాపార కార్యకలాపాలు, అంటే తగ్గుతున్నటువంటి ధరలు, అలాగే ఎక్కువ నిరుద్యోగిత, అన్నీ కూడా నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు కొనసాగటాన్ని మనం ఏమంటాము అంటే వ్యాపార చక్రంగా పేర్కొంటాము. అంటే ఒక సమయంలోనేమో ఆశాజనక పరిస్థితులు, మరొక సమయంలోనేమో నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉండటాన్ని మనం ఏమంటున్నాము అంటే ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రంగా మనము పేర్కొంటున్నాము. రైట్, ఇది మన జేఎం కీన్స్ ప్రకారంగా ఆయన చెప్పినటువంటి నిర్వచనం. అలాగే అకార్డింగ్ టు గార్డెన్, బిజినెస్ సైకిల్స్ కన్సిస్ట్ ఆఫ్ రిక్యూరింగ్ ఆల్టర్నేషన్ expansion and concentration in aggregate economic activity. The alternating movements in each direction being self-reinforcing and preventing virtually all parts of the economy. ఇక్కడ గార్డెన్ ప్రకారంగా ఉత్పత్తి మరియు ఉద్యోగిత, అలాగే ఆదాయ స్థాయిలో క్రమం తప్పకుండా చోటు చేసుకునేటువంటి హెచ్చుతగ్గులు, అప్ అండ్ డౌన్స్ వచ్చేటువంటి హెచ్చుతగ్గుల్నే వ్యాపార చక్రాలుగా చెప్పడం జరిగింది గార్డెన్. అలాగే అకార్డింగ్ టు హ్యాబర్లర్, ద బిజినెస్ సైకిల్ ఇన్ ద జనరల్ సెన్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ఆల్టర్నేషన్ ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ డిప్రెషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ట్రేడ్. అంటే ఆర్థిక వ్యవస్థలో హెబర్లర్ ప్రకారంగా కూడా ఆర్థిక సౌభాగ్యము మరియు ఆర్థిక మాంద్యము ఒకదాని వెంట మరొకటి సంభవించడాన్ని మనం ఏమంటున్నాము అంటే వ్యాపార చక్రంగా మనము చెప్పుకుంటున్నాం. అంటే గుడ్ అండ్ బ్యాడ్ ట్రేడ్ అంటే మంచి మరియు చెడు వర్తక విధానాలు అనేవి కొనసాగడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని మనము వ్యాపార చక్రంగా పేర్కొంటున్నాము. ఓకే, ఇవి మనకి ప్రధానంగా వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి డెఫినేషన్స్గా మనం చెప్పుకుంటాం. మరి ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ వ్యాపార చక్రాల యొక్క నేచర్ యొక్క స్వభావము, ఆర్థికలో ఈ వ్యాపార చక్రం యొక్క లక్షణాలు, ఫీచర్స్ అంటాము లేకుంటే నేచర్ అంటాము. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్ ఆర్ యాజ్, అంటే మనకి వ్యాపార చక్రాలు అనేవి చూసినట్లయితే మనకి కొద్దిగా మనం చూసినట్లయితే కొన్ని అంశాలు మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. వ్యాపార చక్రాలు అనేవి షార్ట్ రన్ పీరియడ్కి సంబంధించినటువంటి వ్యాపార చక్రాలు, స్వల్పకాలానికి సంబంధించినటువంటిగా మనం ఇక్కడ అంటే ఒక వ్యాపార చక్రానికి పీరియడ్ అనేది మనము చెప్పడానికి అవకాశము ఉండదు. ఓకే, అలాగే కొన్ని వ్యాపార చక్రాలు చూసినట్లయితే పీరియాడికల్, ట్రేడ్ సైకిల్స్ అక్కర్ పీరియాడికల్లీ బట్ దే డు నాట్ షో ద సేమ్ రెగ్యులారిటీ. అంటే పీరియాడికల్ అంటే కాలాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తించాలి. అలాగే ఇక్కడ ఒక్కొక్క వ్యాపార చక్రం యొక్క డ్యూరేషన్ ఒక్కొక్కసారి 2 సంవత్సరాల వరకు, కనీసం 2 years, ఒక వ్యాపార చక్రం యొక్క కాల పరిమితి 2 years వరకు ఉండడానికి అవకాశం ఉంది మినిమం. అలాగే మ్యాక్సిమం గరిష్టంగా 12 years వరకు కూడా వ్యాపార చక్రం అనేది కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే వ్యాపార చక్రము అనేది జనరల్గా
ఒకసారి మాత్రమే వచ్చి ఆర్థిక వ్యవస్థలో ఆగిపోదు, అది కంటిన్యూస్గా సంభవిస్తూనే ఉంటుంది వ్యాపార చక్రము అనేది. అలాగే మరి వ్యాపార చక్రాలు అనేవి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. జనరల్గా ఈ వ్యాపార చక్రం అనేది ఎక్కడ సంభవిస్తుంది ప్రధానంగా ఫస్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగంలో ఈ వ్యాపార చక్రం అనేది చోటు చేసుకొని వీటి యొక్క ప్రభావం, దీని ఎఫెక్ట్ ఏమవుతుందంటే వ్యవసాయ సేవా రంగాలు, అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టార్ల మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునేటువంటి ఏ రెండు వ్యాపార చక్రాలు కూడా ఒకే విధంగా ఉండవు. అంటే వాటి యొక్క పీరియడ్ కాల వ్యవధిలో కానీ, ఇంతకుముందు చెప్పండి మనం వాటి యొక్క పీరియాడికల్ కాల వ్యవధిలో కానీ, లేకుంటే ఆర్థిక వ్యవస్థపై దాని యొక్క ప్రభావం విషయంలో కానీ వ్యత్యాసాలు అనేవి, వేరియేషన్స్ అనేవి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి వ్యాపార చక్రాల మూలంగా ప్రజల యొక్క వినియోగ స్థాయిలోను, ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగిత ఆదాయ స్థాయిలోను, సాధారణ ధరల సూచిలోను స్పష్టమైనటువంటి హెచ్చుతగ్గులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార చక్రాలకు సంబంధించినప్పుడు ప్రజల యొక్క కన్జంప్షన్ విషయంలో, లెవెల్ ఆఫ్ కన్జంప్షన్లో, అలాగే ఎంప్లాయ్మెంట్లో, అలాగే ఇన్కమ్ సోర్స్లో, అలాగే సాధారణ ధరల సూచిలో కూడా ఈ మార్పులు అనేవి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపార చక్రాల కాలంలో మరి ఆర్థిక కార్యకలాపాల స్థాయి అనేది ఒకసారేమో ఎక్స్పాన్షన్ కావడము, విస్తరించడము, మరొకసారేమో క్యుములేటింగ్, కుదించకపోవడము, ఒకదాని వెంట మరొకటి సంభవిస్తూ ఉంటాయి. అలాగే మనం ఇంకోటి ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ నేచర్, అంటే ఆర్థికంగా ఇది అంతర్జాతీయమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు అనేవి సంభవిస్తే ఆ వ్యాపార చక్రాలు అనేవి ఆ ఒక ఆర్థిక వ్యవస్థతో మాత్రమే కాకుండా ఆ ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి ఇతర ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఈ యొక్క వ్యాపార చక్రం అనేది ప్రయాణిస్తూ ఉంటుందని మనము గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1930s వచ్చినటువంటి ద గ్రేట్ డిప్రెషన్. ఓకే, అంటే ఇది ఆర్థిక మాంద్యము అనేది మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1930s ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వ్యాపార చక్రంలో ఆర్థిక మాంద్యం సంభవించిందని మనం ఇక్కడే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇవి మనకి ప్రధానంగా వ్యాపార చక్రాల యొక్క లక్షణాలను మనం ఈ విధంగా డిస్కస్ చేస్తాం. అయితే మరి ఈ వ్యాపార చక్రములు అనేవి మరి ఎక్స్పాన్షన్ అంటున్నాము, క్యుములేషన్ అంటున్నాము, అంటే ప్రాస్పరిటీ అంటున్నాం. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యాపార చక్రంలో మనము ప్రధానంగా 4 phases అనే 4 దశల్ని మనము ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాల్లో మనకి 4 దశలు మనకి స్పష్టంగా కనిపించేటువంటి అవకాశము ఉంది. ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్ అన్నాము. ఈ ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ మనకు చూసినట్లయితే ద డిఫరెంట్ ఫేజెస్ దట్ an economy goes through over time, such as a periods of booms means expansion, and economic recession means contractions, is known as the business cycle or trade cycle. అంటే ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థలో, పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో మనం క్రమం తప్పకుండా ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకునేటువంటి హెచ్చుతగ్గులు, అంటే హెచ్చుతగ్గులు మీన్స్ భూమ్ మీన్స్ ఎక్స్పాన్షన్, వృద్ధి, అలాగే హెచ్చుతగ్గులు అంటే రిసెషన్ మీన్స్ కాన్స్ట్రాక్షన్స్, క్షయము అంటాము. ఈ యొక్క వృద్ధి క్షయాలని మధ్య జరిగేటువంటి ఒకదాని వెంట వచ్చేటువంటి దశల్ని మనము వ్యాపార చక్రంగా అంటాము. ఇందులో మనకి ప్రధానంగా 4 phases అంటే 4 దశలు అనేవి మనకి వ్యాపార చక్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి ప్రధానమైనది చూసినట్లయితే ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ రికవరీ అన్నాము. సరే, రికవరీ మీన్స్ ఆర్థిక పునరుజ్జీవనము అంటాం. రికవరీ అంటే ఆర్థిక పునరుజ్జీవనము అంటాము. అలాగే ప్రాస్పరిటీ మీన్స్ ఆర్థిక సౌభాగ్యము మీన్స్ భూమ్ అంటాం. భూమ్ ఆర్ ప్రాస్పరిటీ, ఎకనామిక్ భూమ్ అంటాం, లేకుంటే ప్రాస్పరిటీ అంటాం. ఆర్థిక సౌభాగ్యము అనేది ఒక ఫేజ్గా చెప్తాము. అలాగే రిసెషన్ మీన్స్ ఎకనామిక్ రిసెషన్ అంటే ఆర్థిక తిరోగమనము అంటాము. తిరోగమనము అనేది మనకి ఇక్కడ ఫైనల్లీ డిప్రెషన్ మీన్స్ మాంద్యము, లేకుంటే ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఆర్థిక మాంద్యము అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఓకే, ఇవి 4 దశలు మనకి చూసినట్లయితే ద ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్, ద బిజినెస్ సైకిల్ త్రూ ది లోయర్ పాయింట్ అండ్ ఫేజెస్ త్రూ ఏ రికవరీ ఫేజ్ ఫాలోడ్ బై ఏ ఎక్స్పాన్షన్, అప్పర్ టర్నింగ్ పాయింట్ అండ్ ప్రాస్పరిటీ. ఆఫ్టర్ ది peak point is reached, there is
declining phases of recession followed by a depression. Again, the business cycle continues similarly with ups and downs. ఇక్కడ చూడండి, అంటే మనకి వ్యాపార చక్రాల్లో మనకి ప్రధానంగా 4 దశలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనము ఈ యొక్క ఫిగర్ని మనం ఇట్లా చూసినట్లయితే ఇందులో ఒకసారి చూడండి, ఒకటి ఓఎక్స్ యాక్సిస్ మీద మనము టైం తీసుకున్నాము, కాలాన్ని తీసుకున్నాము. ఓవై అక్షం మీద నేషనల్ ప్రొడక్ట్, జాతీయ ఉత్పత్తిని కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఈ యొక్క ఈ థిక్గా ఉన్నటువంటి లైన్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎస్ అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ అనుకొని, ఆ లైన్ మనకి ఏం తెలియజేస్తుందంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే సంపూర్ణ ఉద్యోగిత యొక్క స్థాయిని మనకి తెలియజేస్తుంది. కింద డాట్స్ ఉన్నాయి, పైన డాట్స్ ఉన్నటువంటి లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక ట్రేడ్ సైకిల్ అనేది ఇక్కడ ఓ అనేటువంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ ట్రేడ్ సైకిల్ ఏమైందంటే డిప్రెషన్ నుంచి మొదలయ్యి పెరుగుకుంటూ పోతుంది. మనం దాన్ని రికవరీ అన్నాం. రికవరీ, ఎక్స్పాన్షన్, ప్రాస్పరిటీ. అలాగే రిసెషన్, కన్స్ట్రక్షన్ అండ్ డిప్రెషన్, మళ్ళీ రికవరీ, ఎక్స్పాన్షన్, ప్రాస్పరిటీ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ కింద ఉన్నంత వరకు కూడా దాన్ని మనం ఏమంటున్నాము అంటే డిప్రెషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక మాంద్యం నుంచి ఏమవుతుంది అంటే మెల్లగా రికవరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1930s మనకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది సంభవించడం జరిగింది. మరి అలా విధంగా సంభవించినప్పుడు ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని వస్తు సేవల ధరలు కంటిన్యూస్గా తగ్గిపోయి ఉన్నటువంటి నిల్వలకి డిమాండ్ లేక సమిష్టి డిమాండ్లు పెంచి నిల్వలు మొత్తం కూడా అదే విధంగా ఉండటము, అంటే మొత్తం నిరాశాజనకమైనటువంటి పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో కనిపించడం స్టార్ట్ అయింది అనుకున్నట్లయితే అక్కడి నుంచి మెల్లగా ఆర్థిక వ్యవస్థ బయటపడేటువంటి స్టేజ్ని మనం ఏమంటామంటే రికవరీ అంటున్నాం, ఆర్థిక పునరుజ్జీవనము అంటున్నాము. ఇది ఆర్థిక మాంద్యం తర్వాతకి, ఎకనామిక్ డిప్రెషన్ తర్వాతకి వచ్చేటువంటి దశనే మనం ఏమంటున్నాము అంటే రికవరీ అంటున్నాం, ఆర్థిక పునరుజ్జీవనముగా మనము పేర్కొంటున్నాం. మరి ఈ దశలో ఏ విధంగా ఉంటుందంటే ఈ దశలో కొంత మేరకు ఆర్థిక వ్యవస్థ కొంతవరకు కోలుకొని ఆర్థిక కార్యకలాపాలు అనేవి క్రమంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, క్రమంగా పుంజుకొని ఉత్పత్తులకి క్రమంగా డిమాండ్ పెరగడం మూలంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ని తట్టుకోవడానికి ఏమవుతుంది అంటే ఉత్పత్తిదారులు, శ్రామికులు, ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే శ్రామికులకి ఉపాధి అవకాశాలని కల్పించి మరి ఉత్పత్తిని పెంచడము స్టార్ట్ చేస్తారు. ఓకే, దీని కారణంగా శ్రామికుల యొక్క ఆదాయ స్థాయి కూడా పెరిగి లాభాల శాతం క్రమంగా పెరుగుతుంది. దీనితో పెట్టుబడిదారులందరూ కూడా పెట్టుబడిని పెంచడానికి ఇష్టపడతారు. అదేవిధంగా బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అంటే వీటన్నిటి ఫలితంగా ఈ దశలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి అనేది క్రమంగా వేగాన్ని పుంజుకుంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ డిప్రెషన్ నుంచి ఈ వ్యాపార చక్రం అనేది రికవరీ అవుతుంది. అంటే రికవరీ ఎక్కడి వరకు అవుతుంది అంటే ఈ ఫుల్ ఎంప్లాయ్మెంట్ని టచ్ చేసే వరకు ఇది రికవరీగా మనం చెప్పుకుంటాం, ఆర్థిక పునరుజ్జీవనంగా మనం దాన్ని ట్రీట్ చేస్తాం. దీన్ని మనం ఫస్ట్ ఫేజ్గా మనము ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాల్లో మనం దీని ఒక దశగా మనము చెప్పవచ్చు. ఆ తర్వాతకి రికవరీ అయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా వేగాన్ని పుంజుకున్నాక ఏమవుతుంది తర్వాతకి అంటే ఆటోమేటిక్గా ఎకనామిక్ ప్రాస్పరిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వేర్ there is an expansion of output, income, employment, prices and profits. There is also a rise in the standard of living. This period is termed as prosperity phase. Due to full employment of resources, the level of production is maximum and there is a rise in GNP. Due to a high level of economic activity, it causes a rise in prices and profits. There is an upswing in the economic activity and economic reaches its peak. This is also called as a boom period or prosperity period అంటున్నాం. అంటే ఇక్కడ వ్యాపార చక్రాల్లో ఆర్థిక రికవరీ పునరుజ్జీవనం తర్వాతకి మనకి సంభవించేటువంటి దశనే మనం ఏమంటున్నాము అంటే ప్రాస్పరిటీ అంటున్నాము. ఇక్కడ అంటే దీన్ని ఆర్థిక సౌభాగ్యంగా పేర్కొంటాము. ఇక్కడ మనకి గ్రాఫ్లో ఒకసారి చూసినట్లయితే రికవరీ తర్వాతకి ఏమైంది, కొంత మేరకు విస్తరణ జరిగి ఆర్థిక కార్యకలాపాలు విస్తరణ జరిగి ప్రాస్పరిటీ అంటే సౌభాగ్య దశకు చేరుకుంది. మరి ఈ దశలో ఆర్థిక కార్యకలాపాల స్థితి మొత్తం కూడా హైలో ఉచ్చ స్థితిలో కొనసాగుతూ ఉంటాయి.
అన్ని వర్గాల వారి యొక్క ఆదాయ స్థాయి హెచ్చుగా ఉంటుంది. అలాగే ఉత్పత్తి అయినటువంటి వస్తువులకి కావాల్సినంత డిమాండ్ కూడా ఉంటుంది. అలాగే ఉత్పత్తి వ్యయాలు కూడా చాలా వరకు తగ్గిపోయి ఉత్పత్తిదారులకి లాభాలు అనేవి గరిష్టంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి దశగా మనం దీన్ని చెప్పుకుంటాం. దీంతో ఇంకా ఎక్కువ ఉత్పత్తిని సాధించడం కోసము పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ అదనపు పెట్టుబడిని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైంలో అంటే అన్ని ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో బ్యాంక్స్ కూడా, కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడానికి, రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం శ్రామికులకి కూడా ఉపాధి అవకాశాలు పెరిగి వస్తువులకి ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయడానికి ముందుకు వస్తారు. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి తర్వాతకి చేరుకొని ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితికి, హై స్టేజ్లో ఆర్థిక సౌభాగ్య దశకు చేరుకుంటుంది. అంటే ఇక్కడ అన్నీ కూడా ఆశాజనకమైనటువంటి పరిస్థితులే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి దీన్ని మనము ఆర్థిక సౌభాగ్య దశ, ప్రాస్పరిటీ స్టేజ్గా ఫేజ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సౌభాగ్య దశగా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. ఈ దశలో అన్ని రంగాల్లో కూడా ఆశాజనకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనము ప్రాస్పరిటీ అంటున్నాము, అంటే దీన్ని ఆర్థిక సౌభాగ్యం అంటున్నాం. తర్వాత దీని తర్వాత ఇది మరి ఎంతకాలం ఉంటుందంటే మనం దాన్ని ఎంతో కాలం ఉంటుందని మనం దాన్ని చెప్పలేం. ఎంత అయినా ఉండొచ్చు. దాని తర్వాతకి ఆటోమేటిక్గా ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి కూడా హైలో ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. స్థూల జాతీయోత్పత్తి కూడా హై స్టేజ్లో ఉంటుంది ఈ యొక్క ప్రాస్పరిటీ స్టేజ్లో. ఆ తర్వాతకి ఏర్పడే దశని మనము ఎకనామిక్ రిసెషన్ అంటాం, రిసెషన్ ఫేజ్ అంటాము, లేకుంటే ఎకనామిక్ రిసెషన్ అంటాం. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆర్థిక తిరోగమనము అంటాం. ఆర్థిక తిరోగమనము అంటే ద టర్నింగ్ పాయింట్ ఫ్రమ్ ప్రాస్పరిటీ టు డిప్రెషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ recession phase. During a recession period, the economic activities slow down. When demand starts falling, the overproduction and future investment plans are also given up. There is a steady decline in the output, income, employment, prices, and profits. The businessman lose confidence and become pessimistic, negative. It reduces investment. The increase in unemployment causes a sharp decline in income and aggregate demand. ఇక్కడ మనం ఆర్థిక తిరోగమనం అంటున్నాము. అంటే ఆర్థిక సౌభాగ్య దశ అంటే అత్యున్నత స్థితికి ఆర్థిక వ్యవస్థ చేరుకొని మళ్ళీ ఏమవుతుంది, ఆర్థిక సౌభాగ్యం తర్వాత వ్యాపార చక్రాల్లో వచ్చే మరొక దశను ఏమంటున్నాము అంటే ఎకనామిక్ రిసెషన్ అంటున్నాము. ఆర్థిక తిరోగమన దశగా మనము దీన్ని పేర్కొంటున్నాం. మరి ఆర్థిక సౌభాగ్య స్థితిలో ప్రజలందరి ఆదాయాల్లో వచ్చే పెరుగుదల కంటే సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, ప్రాస్పరిటీలో మన యొక్క ఆదాయ స్థాయి కంటే సాధారణ ధరల స్థాయి ఎక్కువగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆర్థిక తిరోగమనము అనేది ప్రారంభమవుతుంది ఆర్థిక వ్యవస్థలో. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తువులకి తగినంత డిమాండ్ ఉండక, ఎందుకంటే ధరలు పెరిగాయి కాబట్టి తగినంత డిమాండ్ ఉండక ఏమవుతుంది, ఉత్పత్తి మరియు ఉద్యోగిత స్థాయి ఆటోమేటిక్గా మెల్లమెల్లగా ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అలాగే ఎంప్లాయబిలిటీ, ఉద్యోగిత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ది సేమ్ టైం ఏమవుతుందంటే ఇన్కమ్ లెవెల్, ఆదాయ స్థాయిలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. ది సేమ్ టైం వినియోగదారుల యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. అలాగే బ్యాంకులు కూడా ఏం చేస్తాయి అంటే ఇలాంటి టైంలో నిరాశాజనకమైన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బ్యాంకులు కూడా ఏం చేస్తాయి అంటే తమ పరపతిని తగ్గిస్తాయి, పరపతి ఇచ్చేటువంటి పరిమాణాన్ని తగ్గిస్తాయి. వీటన్నింటి ఫలితంగా ఏమవుతుంది, ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ విధంగా కిందికి ప్రాస్పరిటీని టచ్ చేసి మళ్ళీ ఏమవుతుంది అంటే రిసెషన్కి గురవై మళ్ళీ ఏమవుతుంది, ఆ రిసెషన్ కంటిన్యూస్గా అదే విధంగా వెళ్ళిపోతే ఏమవుతుంది, తిరోగమనం కంటిన్యూస్గా అవుతే కన్స్ట్రాక్షన్కి వెళ్తుంది. కన్స్ట్రాక్షన్ మీన్స్ తిరోగమనము, తిరుగు ప్రయాణం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి తగ్గుముఖం పట్టినప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటే ప్రభుత్వము ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ ఏం చేయాలంటే
జోక్యం చేసుకోవాలి. గవర్నమెంట్ జోక్యం చేసుకొని, ప్రభుత్వం జోక్యం చేసుకొని సరైనటువంటి రెమెడీస్, నివారణ చర్యల్ని మనం తీసుకోకపోయినట్లయితే ఇది క్రమంగా దేనికి దారితీస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి దశకి దారితీస్తుంది. ఆ భయంకరమైనటువంటి దశని మనం ఏమంటున్నాము అంటే డిప్రెషన్ అంటున్నాం. డిప్రెషన్ మీన్స్ మాంద్యము, ఆర్థిక మాంద్యము అంటున్నాం. మరి ఈ విధంగా ఆర్థిక మాంద్యము అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో వెన్ దెర్ ఈజ్ ఏ కంటిన్యూస్ డిక్రీజ్ ఆఫ్ అవుట్పుట్, ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, ప్రైజెస్ అండ్ ప్రాఫిట్స్, దెర్ ఈజ్ ఏ fall in the standard of living and depression sets in. In depression, there is underutilization of resources and fall in GNP. The aggregate economic activity is at the lowest, causing a decline in prices and profits until the economy reaches its through. ఓకే, ఇది ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్థిక వ్యాపార చక్రాల్లో ఉండేటువంటి అతి భయంకరమైన దశగా మనం దీన్ని పిలుస్తున్నాం. ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా అట్టడుగు స్థాయికి చేరుకుంటాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తికి ప్రధానంగా డిమాండ్ పడిపోతుంది. సమిష్టి డిమాండ్ లోపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే శ్రామికులు ఉపాధి అవకాశాలని కోల్పోతారు. ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల శ్రామికుల యొక్క ఆదాయ స్థాయి పడిపోయి వారి యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గిపోయి కాకుండా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు కూడా తగ్గిపోతాయి. తత్ఫలితంగా ఏమవుతుంది అంటే పెట్టుబడిదారులందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి అంతగా ముందుకు ఇష్టపడరు. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుందంటే అగ్రిగేట్ ఎక్స్పెండిచర్, సమిష్టి వ్యయం అనేది తగ్గిపోతుంది. సమిష్టి వ్యయము తగ్గిపోతుంది. మరి ఈ సమిష్టి వ్యయం తగ్గడం వలన ఈ దశలో అన్ని రంగాల్లో కూడా ఏమవుతుంది అంటే నిరాశ నిస్పృహలు అనేవి చోటు చేసుకుంటాయి. చోటు చేసుకొని ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో, పేదరికము, ముఖ్యంగా పావర్టీ, అలాగే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము అనేవి విలయతాండవం చేసేటువంటి అవకాశము ఉంది. ఎందుకంటే అన్ని పరిశ్రమలు కూడా, ఉత్పాదక సంస్థలు అన్నీ కూడా ఏం చేశాయంటే ప్రొడక్షన్ని నిలిపివేస్తాయి. కాబట్టి అందులో పనిచేసేటువంటి శ్రామికులందరూ కూడా నిరుద్యోగులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి నిరుద్యోగులు మారడం వల్ల వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిలు పడిపోతాయి. వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిలు పడిపోవడం వలన వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గడం వలన ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సమిష్టి డిమాండ్ లోపించి కొనుగోలు శక్తి లేని కారణంగా వినియోగదారులు వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో ఉండరు. అలాగే సంస్థలు వస్తువుల్ని ఉత్పత్తి చేసే ఉంటాయి కానీ అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. దీని కారణంగా ఏమవుతుందంటే ఉత్పత్తులన్నీ కూడా స్టాక్ ఉంటాయి. ఉత్పత్తులన్నీ కూడా నిల్వలు అనేవి పెరిగిపోతాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సంస్థల యొక్క నిల్వలు అనేవి పెరిగిపోతాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువులను డిమాండ్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిల్వలు అనేవి పెరిగిపోతాయి. దీన్నే కీన్స్ ఏమంటాడు అంటే పుష్కలంలో పేదరికము అంటాడు. పుష్కలంలో పేదరికము అన్నాం. పావర్టీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ప్లెంటీ, అంటే పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థ పేదరికానికి గురి కావడానికి అవకాశము అనేది ఈ యొక్క దశలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డిప్రెషన్, ఈ ఆర్థిక మాంద్యము అనేది మరి ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ ఆర్థిక మాంద్యము కనుక ఎదురైనట్లయితే ఈ ఆర్థిక వ్యవస్థ ఈ ఒక్క ఆర్థిక వ్యవస్థతో పాటుగా కాకుండా అంతకుముందు చెప్పుకున్నట్లుగా పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క డిప్రెషన్ అయితే మాంద్యం ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్, వ్యవసాయ మరియు సేవా రంగాలకు కూడా ఈ యొక్క ఆర్థిక మాంద్యము అనేది ప్రవేశించి ఆ వ్యాపార చక్రంలో ఈ యొక్క భయంకరమైన స్థితిని అన్ని రంగాల్లో వ్యాపింపచేసి ఏం చేస్తుందంటే చివరికి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థతో పాటుగా దానితో సంబంధం ఉన్నటువంటి మిగతా ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఏమవుతుందంటే ఈ యొక్క ఆర్థిక మాంద్యం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆర్థిక మాంద్యం అనేది అక్కడికి ప్రవేశించి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా దాని యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఆర్థిక మాంద్యము అనేది మరి ఎంత అప్పుడు మరి ప్రభుత్వము దానికి సరైన చర్యలను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ అనేది కొంతకాలం కాదు చాలా దీర్ఘకాలమే నష్టం పోవడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక ఆర్థిక వ్యవస్థలో అతి తక్కువగా ఒకసారి మనము డిప్రెషన్ని ఎదుర్కొన్నామంటే
ఆర్థిక మాంద్యాన్ని కనుక మనం ఎదుర్కొన్నామంటే ఆ ఆర్థిక వ్యవస్థలో ఆ యొక్క ఆర్థిక మాంద్యం యొక్క మినిమం పీరియడ్ 2 ఇయర్స్గా ఉంటుంది అనుకున్నాం. అంటే తక్కువలో తక్కువ 2 సంవత్సరాల ఆ యొక్క వ్యాపార చక్రంలో ఆర్థిక మాంద్యం యొక్క పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాపార చక్రం బయటపడాలంటే మినిమం 2 ఇయర్స్ పడుతుంది. మరి అదే వ్యాపార చక్రము బయటికి అంటే మ్యాక్సిమంగా 12 ఇయర్స్ వరకు కూడా ఆ యొక్క వ్యాపార చక్రము అనేది ఉండేటువంటి అవకాశము ఉందని చెప్పాలి. కాబట్టి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో మరి ఏది కూడా ఈ వ్యాపార చక్రాల్లో ఏ యొక్క దశ కూడా మనం చెప్పుకున్న 4 దశల్లో రికవరీ, ప్రాస్పరిటీ అండ్ రిసెషన్ అండ్ డిప్రెషన్, ఈ 4 డిప్రిషియేషన్లో ఈ 4 అంశాల్లో ఏ యొక్క స్పేస్ కూడా ఎంతకాలం ఉంటుంది అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ 4 దశల్లో వ్యాపార చక్రాల్లో ఈ 4 దశల్లో ఆర్థిక వ్యవస్థ ఏదో ఒక దశలో ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, డిప్రెషన్ దగ్గర స్టార్ట్ అయ్యి అంటే ఆర్థిక మాంద్యం దగ్గర స్టార్ట్ అయినటువంటి వ్యాపార చక్రము రికవరీ అవుతుంది. రికవరీ మీన్స్ పునరుజ్జీవనము, ఆర్థిక పునరుజ్జీవనం జరిగి ఇది కొంతమేరకు ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆశాజనక పరిస్థితుల్లో ఎక్స్పాన్షన్ విస్తరించి ఆర్థిక కార్యకలాపాల స్థాయి విస్తరించి చివరికి ప్రాస్పరిటీ మీన్స్ సౌభాగ్యము, ఆర్థిక సౌభాగ్య దశకు చేరుకుంటుంది. మళ్ళీ కొంతకాలం తర్వాతకి ఆర్థిక సౌభాగ్యం నుంచి మళ్ళీ రిసెషన్ తిరోగమనము అనేది చెందుతుంది. తిరోగమనం చెంది కన్స్ట్రాక్షన్ అంటే మాంద్యం వైపు మళ్ళీ ఇది అట్టడుగు స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్టడుగు స్థాయికి వెళ్ళినట్లయితే అది వెంటనే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిప్రెషన్ మీన్స్ ఆర్థిక మాంద్యంలోకి చిక్కుకుంటుంది. ఈ విధంగా వ్యాపార చక్రము అనేది ఒకదాని వెంట ఒకటి 4 దశల్లో ఏమవుతుందంటే 1 by 1 ఒక దశ తర్వాతకి మరొక దశ అనేది కంటిన్యూగా ఏమవుతుందంటే ఇది పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ 4 దశల్లో ఫస్ట్ ఆర్థిక పునరుజ్జీవనం నుంచి ఆర్థిక సౌభాగ్యం నుంచి ఆర్థిక తిరోగమనం నుంచి మళ్ళీ ఆర్థిక మాంద్యము, ఈ ఆర్థిక మాంద్యం మళ్ళీ ఆర్థిక పునరుజ్జీవనం, ఇలా కంటిన్యూస్గా ఇది ఒక సైకిల్ మాదిరిగా ఒక చక్రం మాదిరిగా కంటిన్యూగా పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి మనం వీటిని ఏమన్నాము అంటే ట్రేడ్ సైకిల్స్ అన్నాము, దీనే వ్యాపార చక్రాలు అంటున్నాము, లేదా దీనే బిజినెస్ సైకిల్స్గా మనము పేర్కోవటం జరుగుతుంది. ఓకే, ఇది ప్రధానంగా మనకు ఉన్నటువంటి వ్యాపార చక్రం అంటే ఏంటి, నిర్వచనం, డెఫినేషన్స్, అలాగే వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి వివిధ దశలు, ఫేజెస్ ఇన్ ట్రేడ్ సైకిల్స్ 2 దశలు ఈ యొక్క వీడియోలో మనము చూడడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.